హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఛాలెంజెస్ ఆఫ్ సుమోటో కేసెస్? అన్ని ఛాలెంజెసే. మీడియా డ్రివెన్ ట్రిగ్గర్ సెక్షన్స్, ఇటీవల కాలంలో మీడియాలో చూసి అవి సుమోటోగా స్వీకరిస్తున్నారు. ప్రీ జడ్జింగ్ వియా నామన్క్లేచర్, ఆ కేసు తాలూకా పరిభాషను బట్టి ప్రీ జడ్జ్ చేస్తున్నారు. అలాగే స్కేర్స్ అటెన్షన్ మిస్అలొకేట్ చేస్తున్నారు. చిల్లింగ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ ఉంటున్నాయి. సో ఆల్ 4 ఆర్ ఛాలెంజెస్, కాబట్టి ఆన్సర్ వచ్చేసి 1, 2, 3, 4 అవుతుంది. అలాగే బిఫోర్ వీ గో టు ద సెషన్, ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్, అట్లాగనే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ, దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. దిల్ గివ్ యూ ఆల్ ద ఇన్ఫర్మేషన్. అలాగనే ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి రెమిటాన్సెస్, ఇండియా బిగ్గెస్ట్ ఎక్స్పోర్ట్ ఇట్స్ పీపుల్. అంటే చాలామంది భారతదేశం నుంచి ఏంటి అత్యధికంగా మనం ఎగుమతి చేస్తున్నామంటే, కొంతమంది పత్తి అంటారు, కాటన్, కొంతమంది వ్యవసాయానికి సంబంధించిన ఉత్పత్తులు అంటారు, కొంతమంది పెట్రోలియం ప్రొడక్ట్స్ అంటారు, చాలా ఉన్నాయి. కానీ మనం ప్రపంచానికి ఎక్కువగా అందిస్తున్నటువంటి ఎగుమతులు టాలెంట్. అంటే బహుశా భారతదేశంలో ఉంటే మా టాలెంట్ని ఎవరు గుర్తించరు అనుకుని కావచ్చు, భారతదేశంలో ఉంటే మేము అధికంగా సంపాదించలేము అనుకొని కావచ్చు, భారతదేశంలో ఉంటే మా జీవన స్థాయి ప్రమాణాలు పెరగవు అనుకొని కావచ్చు. కారణాలు ఏవైనా కావచ్చు. భారతదేశం నుంచి వలస వెళ్తున్నటువంటి వ్యక్తులు విదేశాలలో రాణిస్తున్నారు. రాణిస్తూ అక్కడ నుంచి ఇక్కడికి పంపేటటువంటి డబ్బు, దీన్నే మనం రెమిటాన్సెస్, చెల్లింపులు అని అంటాం. సాధారణంగా రెమిటాన్సెస్ అని అంటాం. ఈ రెమిటాన్సెస్ దాదాపుగా $135.4 బిలియన్ ఉన్నాయి. భారతదేశానికి వచ్చేటటువంటి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులే 2025లో కేవలం $47 బిలియన్ మాత్రమే ఉన్నాయి. బిలియన్ అంటే 100 కోట్లు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కేవలం $47 బిలియన్, చాలా తక్కువ. అది చైనా లాంటి దేశాల్లో 600-700 బిలియన్ పెట్టుబడులు పెడుతున్నారు. భారతదేశంలో కేవలం $47 బిలియన్ మాత్రమే పెడుతున్నారు. 47. అలాంటిది దీనికి 3 రెట్లు, అంటే $135 బిలియన్ కేవలం భారతదేశం నుంచి వెళ్ళి విదేశాలలో డబ్బుని సంపాదిస్తూ, అది కేవలం అమెరికా నేను అనట్లేదు, చాలా దేశాలు ఉన్నాయి, దుబాయ్ కావచ్చు, పాకిస్తాన్ కూడా కావచ్చు. అలా వెళ్ళి సంపాదించినటువంటి డబ్బుని తమ స్వగ్రామాలకు లేదా తమ కుటుంబాలకు వెనక్కి పంపుతున్నటువంటి వ్యక్తులు ఈ దేశానికి చేసేటటువంటి సేవ చాలా గణనీయమైనది. లెక్కల ప్రకారం మనందరం వాళ్ళని తిడుతూ ఉంటాం, వేరే సంగతి అది. అయితే ఇందులో నిజాలు ఏంటి అనేది మనం చూద్దాం. ముందుగా ఇది న్యూస్లో ఎందుకు వచ్చింది అంటే, ఇన్వర్డ్ రెమిటాన్సెస్ అంటే సాధారణంగా ఈ రెమిటాన్సెస్ అన్నవి 2 రకాలు. ఒకటి ఇన్వర్డ్ అంటే భారతదేశం లోపలికి వచ్చేవి, రెండోది అవుట్వర్డ్ అంటే భారతదేశంలో డబ్బులు సంపాదించి భారతదేశం నుంచి బయటికి పంపించేటటువంటి డబ్బులు. దీనివల్ల భారతదేశానికి నష్టం, దీనివల్ల భారతదేశానికి లాభం. ఈ ఇన్వర్డ్ రెమిటాన్సెస్ భారతదేశంలో భారత ఆర్థిక వ్యవస్థకు ఉన్నటువంటి ఎక్స్టర్నల్ సెక్టర్ ఏదైతే ఉందో, అంటే సాధారణంగా మనకి భారతదేశం లోపల, భారతదేశం వెలుపల, దీనికి సంబంధించి ఒక బహిరంగంగా అలాగే అంతర్లీనంగా మనకి ఆర్థిక పరిస్థితులు ఉంటాయి. అలా మనకి ఎక్స్టర్నల్ సెక్టర్ అంటే ఏంటంటే, భారతదేశం లోపల మనం వ్యాపారం చేయాలన్నా, ఒక ఆర్థిక కార్యకలాపం చేయాలన్నా రూపాయి అవసరం. దీన్నే మనము డొమెస్టిక్ కరెన్సీ అంటే భారతదేశం లోపల వాడేటటువంటి కరెన్సీ, లేదా తెలుగులో స్వదేశీ కరెన్సీ అని అంటారు. భారతదేశం వెలుపల వ్యాపారం చేయాలంటే భారతదేశం తాలూకా రూపాయిని ఎవడు తీసుకోడు. 1-2 దేశాలు తీసుకుంటాయి. బంగ్లాదేశ్ తీసుకుంటుంది, మన నేపాల్ తీసుకుంటుంది, భూటాన్ తీసుకుంటుంది, శ్రీలంక తీసుకుంటుంది, ఇరాన్ తీసుకుంటుంది, చాలా దేశాలు తీసుకో. సో విదేశాలతో మనం వ్యాపారం చేయాలంటే కాస్త పెద్ద కరెన్సీలు ఉంటాయి. డాలర్, అలాగనే పౌండ్, యూరో, ఇట్లాంటి కరెన్సీలు, జపనీస్ యెన్, ఇట్లాంటివి కావాలి. సో అలా మనము విదేశాలతో వ్యాపారం చేయాలంటే మనకి ఇంటర్నేషనల్ కరెన్సీ ఉండాలి. ఒకటి డొమెస్టిక్ కరెన్సీ, లేదా మరొక పరిభాష ఫారెన్ కరెన్సీ. దీన్ని విదేశీ కరెన్సీ అని అంటాం. సాధారణంగా విదేశీ కరెన్సీ ఏదైనా ఉండొచ్చు. మనందరికీ ఎక్కువగా తెలిసింది డాలర్ కాబట్టి మనం డాలర్లో మాట్లాడుతూ ఉంటాం. ఈ విదేశీ కరెన్సీ మన దగ్గర ఎంత ఉన్నది అన్నదాన్ని బట్టే మనకి విదేశీ కరెన్సీ నిల్వలు అని అంటాం. అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్
ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. భారతదేశం దగ్గర $620 బిలియన్ ఉన్నాయి. ఇదే సమయంలో చైనా దగ్గర $6,000 బిలియన్ ఉన్నాయి. అంటే మీరు అర్థం చేసుకోండి, ఒక సున్నా ఎక్కువ, సున్నాకి చాలా విలువ ఉంది. సో కాబట్టి ఈ రకంగా భారతదేశంలో ఉన్నటువంటి ఈ విదేశీ మారకపు నిల్వలు ఇంత అద్భుతం. ఒక రకంగా $620 బిలియన్ కూడా అద్భుతమే. పాకిస్తాన్ దగ్గర ఆ మాత్రం కూడా లేవు, 10% కూడా లేవు వాడి దగ్గర. ఇలా ఉండడానికి కూడా మన భారతదేశం నుంచి వేరొక దేశాలకు వెళ్ళి అక్కడి నుంచి డబ్బు పంపిస్తున్నటువంటి వ్యక్తుల కారణంగానే ఈ విదేశీ మారకపు నిల్వలు అనేటటువంటివి భారతదేశం దగ్గర అద్భుతంగా ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1. దీని కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని అనిశ్చిత పరిస్థితులు వచ్చినప్పటికీ భారతదేశం నిలబడడానికి వీరు చాలా సహాయపడుతున్నారు. అలాగనే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్, విచ్ మీన్స్ భారతదేశంలో స్టాక్ ఎక్స్చేంజెస్ మీ అందరికీ తెలుసు. ఈ స్టాక్ ఎక్స్చేంజ్ల్లో డబ్బులు కేవలం భారతదేశంలో ఉన్న వ్యక్తులే కాదు, విదేశీయులు కూడా పెట్టవచ్చు. సో ఈ విదేశీయులు పెట్టేటటువంటి డబ్బు ఈ యొక్క స్టాక్ మార్కెట్లలో ఎఫ్పిఐ అని అంటాం. షార్ట్కట్లో చెప్తున్నాను, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్. భారతదేశంలో స్థితిగతులు బాగోకపోయినా, భారతదేశం వెలుపల ఉన్నటువంటి పరిస్థితులు బాగోకపోయినా ఈ ఎఫ్పిఐ అనేటటువంటి తగ్గిపోతాయి. అలా తగ్గిన భారతదేశం నిలబడడానికి వీళ్ళు పంపించే రెమిటాన్సెస్ మనకి చాలా హెల్ప్ అవుతున్నాయి. అంటే ఇటీవల కాలంలో ఈ రెమిటాన్సెస్ అన్సంగ్ హీరో ఇన్ మెయింటైనింగ్ ఇండియాస్ మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ. అంటే భారతదేశం యొక్క స్థూల ఆర్థిక స్థితిగతులు నిలకడగా ఉండడానికి మనకెవ్వరికీ తెలియనటువంటి ఒక హీరో ఎవరంటే భారతదేశం నుంచి వెళ్ళి విదేశాలలో పనిచేస్తూ విదేశాల నుండి భారతదేశానికి డబ్బులు పంపించేటటువంటి వ్యక్తులు. ఈ పంపించేటటువంటి డబ్బుల్ని రెమిటాన్సెస్ అని అంటాం. వీళ్ళ కారణంగా భారతదేశ స్థూల ఆర్థిక వ్యవస్థ అనేటటువంటిది ఏమాత్రం ఇబ్బంది లేకుండా స్టేబుల్గా ఉంటుందట. ఇది మనకు వచ్చినటువంటి ఆర్టికల్ వివరాలు. ఇందులో భాగంగా అసలు రెమిటాన్సెస్ అంటే ఏంటి? ఏం లేదు, వెరీ సింపుల్. భారతదేశం లోపల ఉండి ఇక్కడే పుట్టినటువంటి వ్యక్తులు భారతదేశం బయటకు వెళ్ళి కొన్ని ఉద్యోగాలు సంపాదించి డబ్బు సంపాదించి ఆ డబ్బుల్ని భారతదేశానికి కనుక పంపితే, అంటే ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్స్ అండ్ బై మైగ్రెంట్ వర్కర్స్, భారతదేశం నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా వలస కూలీల కింద లెక్క. నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ఎన్ఆర్ఐస్ బ్యాక్ టు దేర్ హోమ్ కంట్రీ, అంటే మనమే హోమ్ కంట్రీ అంటే భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ కుటుంబ సభ్యులకి లేదా వాళ్ళ కమ్యూనిటీలకి పంపించేటటువంటి డబ్బు, దీన్ని మనం రెమిటాన్సెస్ అని అంటాం. అయితే ఈ డబ్బు భారతదేశంలో ఆల్ట్రూయిస్టిక్ మోటివ్స్తో ఉంటుంది కానీ ఇన్వెస్ట్మెంట్ మోటివ్స్తో ఉండట్లేదు. అంటే వీళ్ళందరూ భారతదేశానికి పెట్టుబడుల కోసం డబ్బు పంపుతున్నారా? లేదు. మరి ఎందుకు? వాళ్ళ యొక్క కుటుంబాలను సాకడానికి, వాళ్ళ యొక్క కుటుంబాలను ఆదుకోవడానికి, వాళ్ళ యొక్క కుటుంబాలను చూసుకోవడానికి డబ్బులు పంపుతున్నారు. సో కాబట్టి చాలా స్టేబుల్గా డబ్బులు వస్తాయి. ఒకవేళ అదే పెట్టుబడికి అనుకోండి, భారతదేశంలో ఎటువంటి అనిశ్చిత పరిస్థితులు వస్తున్నాయనుకోండి, అప్పుడు పెట్టుబడులు రావు. సో దానివల్ల భారతదేశం నష్టపోతుంది. కానీ అలా కాదు, ఈ వెళ్ళినటువంటి వ్యక్తులందరూ కూడా అరే మా నాన్న చాలా కష్టపడి మమ్మల్ని అమెరికా పంపించాడని కొంత డబ్బుని వాళ్ళు వెనక్కి పంపుతున్నారు. ఇలా పంపినటువంటి డబ్బు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వాళ్ళు పంపుతూనే ఉంటారు, ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ. దాని కారణంగా నిలకడగా ఈ డబ్బు మనకి వస్తుంది. ఇలా వచ్చినటువంటి కారణంగానే భారతదేశం యొక్క ఆర్థిక స్థితిగతులు క్షీణించకుండా నిటారుగా నిలబడడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి అమెరికా వెళ్ళిన వాళ్ళని మనం తిట్టాల్సినటువంటి పని లేదు. అమెరికా వెళ్ళి భారతదేశానికి డబ్బులు పంపకపోతే అప్పుడు తిడదాం. ఇందులోనే మనకి ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అని ఒక యాక్ట్ ఉంది. గతంలో ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్గా ఉండేది, దాన్ని తీసేసాం. దాన్ని తీసి ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అని 1999లో తీసుకొచ్చాం. ఇలా జరిగేటటువంటి ఈ ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలన్నీ ఈ చట్టం కిందకే వస్తాయి. దీని కింద లిబరలైజ్డ్ రెమిటాన్సెస్ స్కీమ్ అని ఉంది. అంటే ఒక వ్యక్తి భారతదేశానికి ఒక సంవత్సరానికి $2,50,000 మాత్రమే పంపగలరు. ఇంతకన్నా ఎక్కువ పంపాలంటే ఆర్బీఐ అప్రూవల్ ఉండాలి. ఇది ఎందుకు అంటే అధికంగా డబ్బులు వచ్చిన డాలర్స్, దానివల్ల కూడా కొంత ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే మీకు గతంలో నేను చెప్పాను, డాలర్తో రూపాయి మారక విలువ తగ్గినా మంచిదే, పెరిగినా మంచిదే, కానీ వేగంగా తగ్గకూడదు, వేగంగా పెరగకూడదు. ఇలా వేగంగా కనుక లిమిట్ లేకుండా డబ్బులు పంపితే రూపీ ఎప్రిషియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల కొంత మన ఎగుమతులు ఇవన్నీ దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. అలాగనే ఈ లిబరలైజ్డ్ రెమిటాన్స్ స్కీమ్, ఈ స్కీమ్లో పేకాటకో
లేదా ఏదైనా స్పెక్యులేటివ్ ట్రేడింగో, టెర్రరిస్ట్ ఫినాన్సింగో, అంటే ఉగ్రవాదులకు డబ్బులు ఇవ్వడం, ఇవి మాత్రం నిషిద్ధము. ఇది గమనించాల్సినటువంటి అంశం. దీనికి సంబంధించే మనకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అకౌంట్ అని ఒకటి ఉంటుంది. ఇది నేను మీకు గతంలో కూడా చాలాసార్లు చెప్పాను. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే విదేశీ ద్రవ్యంతో మనం చేసేటటువంటి మొత్తం లావాదేవీలన్నీ భారత ప్రభుత్వం దగ్గర, ఆర్బీఐ దగ్గర ఉన్నటువంటి ఈ అకౌంట్లో రికార్డ్ అవుతాయి. ఉదాహరణకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో మనకి 2 అకౌంట్లు ఉంటాయి. ఒకటి కరెంట్ అకౌంట్, 2 క్యాపిటల్ అకౌంట్. ఈ కరెంట్ అకౌంట్లో మళ్ళీ మనకి బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, బ్యాలెన్స్ ఆఫ్ ఇన్విజిబుల్స్. బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటే ఏంటి? మనం ఏవైనా వస్తువుల్ని ఎగుమతులు దిగుమతులు చేస్తే, ఎగుమతి చేస్తే ఎన్ని డాలర్లు వచ్చాయి, దిగుమతి చేసుకుంటే ఎన్ని డాలర్లు పోయాయి, అవన్నీ వివరాలు ఇందులో వేస్తాం. వస్తువులు మాత్రమే, అది బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్. బ్యాలెన్స్ ఆఫ్ ఇన్విజిబుల్స్ అంటే ఏంటి? వస్తువులు కాకుండా సేవలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దేశం నుంచి ఒక సాఫ్ట్వేర్ అమ్మామనుకోండి, అది కూడా ఎగుమతి కిందే లెక్క, కానీ అది వస్తువు అవ్వదు, సేవ అవుతుంది. సో ఇలా సేవలు అమ్మితే ఎన్ని డాలర్లు వచ్చాయి, ఎన్ని డాలర్లు పోయాయి. ఈ బ్యాలెన్స్ ఆఫ్ ఇన్విజిబుల్స్లో ఏమేమి ఉంటాయంటే, ఒకటి సేవా రంగానికి సంబంధించిన ఎగుమతులు మరియు దిగుమతులు. సేవా రంగానికి సంబంధించిన ఎగుమతులు మరియు దిగుమతులు, దీన్ని సర్వీసెస్ అని అంటాం. రెండోది ఫ్యాక్టర్ ఇన్కమ్ అనేటటువంటిది ఒకటి ఉంటుంది. ఫ్యాక్టర్ ఇన్కమ్ అంటే ఎంప్లాయీ కంపన్సేషన్ కానీ, ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ కానీ, అంటే ఒక వ్యక్తి ఏవైనా డబ్బులు ఒక చోట ఇన్వెస్ట్ చేసినప్పుడు దాని కారణంగా వచ్చినటువంటి లాభాలు కానీ, డివిడెండ్లు కానీ, లేదా ఫారెన్లో అంటే విదేశాలలో ఏవైనా ఆస్తులు కొంటే దాని నుంచి వచ్చినటువంటి లాభాలు కానీ, అవన్నీ కూడా ఇందులోకి వస్తాయి. ఫ్యాక్టర్ ఇన్కమ్ అని అంటారు. ఇవి కూడా మనకి బ్యాలెన్స్ ఆఫ్ ఇన్విజిబుల్స్లో వేస్తాం. దీంతోపాటు మూడోది ట్రాన్స్ఫర్స్ అని అంటారు. ఏమంటారు? ట్రాన్స్ఫర్స్. ట్రాన్స్ఫర్స్ అంటే విదేశం నుంచి మనకి ఎవడో గిఫ్ట్ ఇచ్చాడు, ట్రాన్స్ఫర్లో వేస్తారు. ఇందాక నేను చెప్పినటువంటి రెమిటాన్సెస్ అంటే ఈ చెల్లింపులు, అవి కూడా ట్రాన్స్ఫర్స్లోకి వస్తాయి. సో వీటి కారణంగా భారతదేశంలో ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అకౌంట్ నిలకడగా ఉంది. మరి క్యాపిటల్ అకౌంట్లో ఏమొస్తాయి? విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, అలాగే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అంటే స్టాక్ మార్కెట్లో పెట్టే డబ్బులు, అలాగనే బ్యాంకింగ్ క్యాపిటల్, ఎన్ఆర్ఐ చేసేటటువంటి డిపాజిట్లు, మనం ఏవైనా తెచ్చుకుంటే విదేశీ అప్పులు, గ్రాంట్స్ అట్లాంటివి కూడా రావచ్చు. యాక్చువల్గా అయితే గ్రాంట్స్ ట్రాన్స్ఫర్స్లో వస్తాయి, కానీ అక్కడి నుంచి వచ్చే గ్రాంట్స్. సో ఇందులో అప్పులు అనేటటువంటి వేయచ్చు. ఇది క్యాపిటల్ అకౌంట్లో వస్తుంది. దీనికి సంబంధించి నేను గతంలో చాలా సవివరంగా క్లాసెస్ చేశాను, దయచేసి అవి ఒకసారి చూడండి. సో ఇప్పుడు భారతదేశానికి సంబంధించి మనం రెమిటాన్సెస్ గురించి చూసాం కదా, అవి ఏ స్టేటస్, ఏ స్థితిలో ఉన్నాయి అనేటటువంటి చూద్దాం. ముందుగా భారతదేశం ప్రపంచంలోనే అత్యధికంగా ఈ రెమిటాన్సెస్ అనేటటువంటి వాటిని, అంటే విదేశాలకు వెళ్ళి అక్కడి నుంచి తిరిగి భారతదేశానికి, స్వదేశానికి డబ్బులు పంపేటటువంటి వ్యక్తులు, ఈ నెంబర్లో 2008వ సంవత్సరం నుంచి భారతదేశం మొదటి స్థానంలో ఉంది. అవి దాదాపుగా 2024-25వ సంవత్సరంలో $135 బిలియన్ చేరాయి. ఇది ఆల్రెడీ మీకు చెప్పాను. దాంతోపాటుగా ఆర్బీఐ ఇచ్చినటువంటి డేటా ఏం చెప్తుందంటే, రెమిటాన్స్ ఇన్ఫ్లోస్ అనేటటువంటిది క్లియర్గా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యింది. అంటే 2016-17 సంవత్సరం నుంచి 2023-24 సంవత్సరానికి ఇది చాలా నిర్మాణాత్మకంగా మారింది అని కూడా మనకు ఆర్బీఐ డేటా చెప్తోంది. అలాగనే మనం చూస్తే డామినెన్స్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఎకనామిక్స్, ముఖ్యంగా అమెరికా, యూకే, సింగపూర్, కెనడా, ఆస్ట్రేలియా, ఈ 5 దేశాల నుండే భారతదేశం నుంచి వెళ్ళినటువంటి వ్యక్తులు ఈ 5 దేశాలకే వెళ్తున్నారు. అక్కడి నుంచే మనకు ఎక్కువగా డబ్బులు అనేటటువంటివి పంపిస్తున్నారు. అంటే దాదాపుగా 50% మనకు వచ్చే రెమిటాన్సెస్ ఈ 5 దేశాల నుంచే వస్తున్నాయి. ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి అత్యంత ఎక్కువగా వస్తున్నాయి. గతంలో 23% మనకు వచ్చినటువంటి డబ్బుల్లో 23% అమెరికా నుంచి వచ్చేవి. ఇప్పుడు 27% అది ఎగబాకింది. గతంలో ఈ ప్లేస్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మనం దుబాయ్ అంటుంటాం కదా, ఈ దేశం ఉండేది. ఇప్పుడు అది దాటి అమెరికా చాలా అత్యంత రెమిటాన్సెస్ ఎక్కువగా పంపేటటువంటి దేశంగా భారతీయులు అక్కడ ఉన్నారు. అందుకే ఈ మధ్యకాలంలో గొడవలు కూడా అవుతున్నాయి. అమెరికాలో భారతీయులు కనిపిస్తుంటే ఇక్కడ వద్దు, మీ దేశానికి పోండి అంటున్నారు. ఎందుకంటే నెమ్మదిగా భారతీయులు అమెరికాలో ప్రతి చోట వెళ్తున్నారు. అలాగనే డిక్లైన్ ఆఫ్ గల్ఫ్ కౌన్సిల్, ముఖ్యంగా గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో గతంలో అవి చాలా ఎక్కువ ఉండేవి, ఇప్పుడు 38% పడిపోయాయి. యుఏఈ 27% ఉండేది, 19% పడిపోయింది. అలాగనే స్కిల్ కంపోజిషన్ అంటే లో స్కిల్డ్, ఎక్కువగా గల్ఫ్ దేశాలకు వెళ్ళే వ్యక్తులు నర్సులు, మాన్యువల్ లేబర్,
కన్స్ట్రక్షన్ లేబర్ ఇలాంటి వాళ్ళే వెళ్తున్నారు. వీళ్ళకి వచ్చే జీతాలతో పోలిస్తే అమెరికాకు వెళ్ళి సాఫ్ట్వేర్తో తెచ్చుకునేటటువంటి జీతాలు చాలా అత్యధికంగా ఉంటాయి. కాబట్టి ఆ కోణంలో మనకి అమెరికా నుంచి ఎక్కువగా పంపేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ జీతాలు అధికంగా ఉండడం కూడా ఇక్కడ హెల్ప్ అవుతుంది. అమ్మ మీకు ఈ నోట్స్ అంతా కూడా నేను మీకు చెప్పడానికి ఇవ్వట్లేదు, నేను అందుకే ఇక్కడ ఉన్నదానికన్నా ఎక్కువే చెప్తాను. ఇది కేవలం నోట్స్ మీరు రాసుకోవడానికి ఇస్తున్నాను, అది గమనించాలి. ఓకే, రైట్. అలాగనే సిగ్నిఫికెన్స్ అంటే దీనివల్ల భారతదేశానికి వచ్చేటటువంటి ఉపయోగం అనేటటువంటిది ఏంటి అనేది కనుక మనం చూస్తే, నాన్ డెట్ సాధారణంగా ఇప్పుడు భారతదేశానికి డాలర్లు కావాలి. ఈ డాలర్లు కావాలంటే ఎయిదర్ మనం ఎగుమతులన్నా చేయాలి, లేదా మనకి రెమిటాన్సెస్ మూలంగా వీటి మూలంగా మనకి కొంత డబ్బు అనేటటువంటిది భారతదేశంలోకి రావాలి. 3 అప్పులు చేయాలి. ఎవరి దగ్గర చేస్తాం అప్పులు? మనకున్నాయి కదా, IMF, వరల్డ్ బ్యాంక్ ఇలాంటి చోట అప్పులు చేయాలి. ఇది తప్పు. అప్పు చేస్తున్నాం అంటే అది డెట్ క్రియేట్ అవుతున్నట్టు. ఎగుమతులు చేయాలంటే అంత సునాయాసమైనటువంటి అంశం కాదు. ఎగుమతులు చేయాలంటే ఆ రకంగా ఆర్థిక వ్యవస్థ పుంజుకోవాలి. ఒక సునాయాసమైనటువంటి మార్గం ఏంటి? అప్పు అవ్వకూడదు, మనకు డాలర్లు రావాలి, ఈ రెమిటాన్సెస్ మార్గం. అందుకే ఇది అప్పు క్రియేట్ చేయలేనటువంటి డాలర్లు ఇచ్చేటటువంటి మార్గం. అదే ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ అంటే అప్పులు తీసుకురావడం విదేశాల నుంచి, అది కరెక్ట్ కాదు. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అది కూడా అప్పే. వేరే దేశం నుంచి భారతదేశంలోకి వచ్చి పెట్టుబడి పెడితే వాడు పెట్టుబడి తీసుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళాలని చూస్తాడు, కానీ ఇక్కడే ఉండిపోవాలని అనుకోడుగా. కాబట్టి నాన్ రిటర్నబుల్ ట్రాన్స్ఫర్సే ఈ యొక్క రెమిటాన్సెస్. అలాగనే దీని కారణంగా ఆర్బీఐ మీద పడేటటువంటి బర్డెన్ ముఖ్యంగా విదేశీ మారకపు నిల్వలకు సంబంధించి కొంత తగ్గుతుంది, ఆ బర్డెన్ తగ్గుతుంది. అలాగే సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్, దీని కారణంగా డొమెస్టిక్ కన్జంప్షన్ పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా నుంచి ఒకడు $100 పంపాడు అనుకోండి, మన దేశంలో దీనికి మారిస్తే ఎంత అవుతుంది? 9,600 రూపాయలు. ఇప్పుడు ఈ ఫ్యామిలీ 9,600 రూపాయలని భారతదేశంలో విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకోవచ్చుగా. దానివల్ల భారతదేశంలో కన్జంప్షన్ పెరుగుతుంది. సాధారణంగా ఇవి ఎక్కడ వాడతారు? హెల్త్, ఎడ్యుకేషన్, ఇంకా రకరకాల ఆస్పెక్ట్స్లో వాడతారు. కాబట్టి అలా మనకి ఎక్కడెక్కడి నుంచి అయితే అమెరికా ఇలాంటి దేశాలకు వెళ్తున్నారో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో వెళ్ళేటటువంటి వ్యక్తుల కారణంగా ఆ యొక్క రాష్ట్రాలు ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందడం అనేటటువంటిది గమనార్హం. అలాగనే దీని కారణంగా భారతదేశం తాలూకా ఎక్స్టర్నల్ అకౌంట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా కరెంట్ అకౌంట్లో ఇన్విజిబుల్స్ అంటే బ్యాలెన్స్ ఆఫ్ ఇన్విజిబుల్స్, ఈ అకౌంట్లో వచ్చేటటువంటి డబ్బు ముఖ్యంగా డాలర్ల కారణంగా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ చాలా అద్భుతంగా నిలకడగా ఉంటుంది. అలాగనే ఇవి ప్రైవేట్ పర్సనల్ ట్రాన్స్ఫర్లోకి వస్తాయి. అందుకే దీన్ని నెట్ సెకండరీ ఇన్కమ్గా పేర్కొంటూ ఉంటారు. కాబట్టి ఈ పేర్లు మనకి భారతదేశంలో చాలా ఇంపార్టెంట్. అలాగనే భారతదేశంలో ఎగుమతులు దిగుమతులు చూసుకుంటే దిగుమతుల కన్నా ఎప్పుడు ఎగుమతుల కన్నా ఎప్పుడు దిగుమతులు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ట్రేడ్ డెఫిసిట్ అంటే మనకి ఎగుమతుల కన్నా దిగుమతుల్లో కాస్త -$6 బిలియన్ నుంచి ఇప్పుడు $284 బిలియన్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అది పెరిగిపోయింది. దీని కారణంగా ఇక్కడ వచ్చేటటువంటి రెమిటాన్సెస్ మనకి కొంత స్వాంతనను కలిగిస్తూ ఉంటాయి. అంటే ఇండియాస్ మర్కండైజ్ డెఫిసిట్స్ 284 బిలియన్స్కి వెళ్ళిపోయింది. కానీ రెమిటాన్సెస్ దాదాపుగా ఈ డెఫిసిట్ని 47% కవర్ చేసేసాయి. అంటే మనము విదేశాలకు ఉన్నటువంటి అప్పుని ఈ రెమిటాన్సెసే సగం భాగం క్లియర్ చేస్తున్నాయి. సో ఎంత అద్భుతమైనటువంటి విషయం. ఇలా మనకి ఈ యొక్క రెమిటాన్సెస్ హెల్ప్ అవుతున్నాయి. అలాగనే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఉండకూడదు ఎప్పుడు. ఈ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ సాధారణంగా 2.5% జీడిపి కన్నా ఎక్కువ ఉండకూడదు. అలా ఉండకుండా ఇవి మనల్ని కాపాడుతున్నాయి. రెండవది సస్టైన్ ఫినాన్సింగ్ అంటే మిడ్ 2013 మధ్యలో నుంచి కూడా రెమిటాన్సెస్ డెఫిసిట్ కన్నా కూడా చాలా ఎక్కువగా రావడం వల్ల మనకి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేటటువంటిది పెద్దగా కనిపించట్లేదు. అలాగనే స్టేబుల్ ఫారెక్స్ ఇన్ఫ్లోస్ ముఖ్యంగా ఫారెన్ కరెన్సీ ఇన్ఫ్లోస్ అంటే విదేశీ మారకపు నిల్వలు అనేటటువంటివి కూడా ఈ యొక్క రెమిటాన్సెస్ కారణంగానే చాలా బాగుంటున్నాయి. ఎందుకంటే మనకి ఈ FPIs అంటే భారతదేశంలో విదేశాల నుంచి స్టాక్ మార్కెట్స్లో ఎప్పుడు డబ్బులు పెడతారు? భారతదేశం అంతా బాగున్నప్పుడు. అందుకే వీటిని ఫెయిర్ వెదర్ ఫ్రెండ్స్ అంటారు. ఏమంటారు? ఫెయిర్ వెదర్ ఫ్రెండ్స్. ఫెయిర్ వెదర్ ఫ్రెండ్స్ అంటే ఏంటి? భారతదేశం ఆర్థిక వ్యవస్థ యొక్క వెదర్ బాగుంటే ఆ యొక్క ఆర్థికమైనటువంటి ఆర్థిక పరిస్థితులు బాగుంటే డబ్బులు పెడతారు. ఆర్థిక పరిస్థితులు బాగోపోతే పెట్టరు, తీసేసుకుంటారు. అందుకే దీన్ని హాట్ మనీ అని కూడా అంటాం. సో దీని కారణంగానే మనకి రూపీ కూడా కొంత స్టెబిలైజ్ అవుతూ ఉంటుంది.
అయితే ఇప్పుడు వచ్చినటువంటి యుద్ధాల కారణంగా కొంత రూపీలో ఇబ్బంది కలగొచ్చు. కానీ ఫారెన్ రెమిటాన్సెస్ లేకపోతే రూపీ రూ. 100 ఎప్పుడో దాటిపోయింది. సో ఇవన్నీ కూడా మనం గమనించాల్సినటువంటి అంశాలు. సో ఫారెన్ రెమిటాన్సెస్ ముఖ్యంగా విదేశాలకు వెళ్ళినటువంటి వ్యక్తులు మనకి ఉపయోగపడుతున్నారు, అంతేగాని వాళ్ళని తిట్టడం అనేటటువంటి సమంజసం కాదు. సో దీనికి రిలేటెడ్గా ఒక ప్రశ్న దయచేసి కమెంట్ సెక్షన్లో తెలపండి. అలాగనే దీనికి రిలేటెడ్గా 2020లో ఇచ్చినటువంటి మెయిన్స్ క్వశ్చన్, దీని 200 పదాల్లో ఆన్సర్ రాయి. ఇట్ విల్ హెల్ప్ యువర్ మెయిన్స్ ప్రిపరేషన్. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.